తోటి మనం రిజర్వేషన్లు పెంచుకోలేము. సుప్రీంకోర్టు అదే చెప్తుంది. మీరు ఒకవేళ రిజర్వేషన్లను 50% పరిధి దాటి చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఆ జాతుల యొక్క లెక్క ఉండాలి, ఆ లెక్కకు చట్టబద్ధత ఉండాలి. చట్టబద్ధతతోని లెక్క కట్టిన తర్వాత రిజర్వేషన్ల పరిధిని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పింది. రిజర్వేషన్లు 50% అసలు దాన్ని మించొద్దు అనేది కాదు ప్రాతిపదిక. మీ దగ్గర లెక్కనే లేదు, లెక్క లేనప్పుడు ఎట్లా పెంచుతారా అనేది చర్చ. అందుకే రిజర్వేషన్లను పెంచాలంటే ముందు జాతుల లెక్క తేలాలి. ఇది గుడ్డు ముందా కోడి ముందా లాంటిది. ఈ జనాభా లెక్క తేలితే రిజర్వేషన్లు పెంచుకోవడానికి వస్తుంది. రిజర్వేషన్లు పెంచాలంటే జనాభా లెక్క తేలాలి. ఈ గజిబిజిలో దీన్ని ఇది అడిగితే అది చెప్పి, అది అడిగితే ఇది చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ రకరకాల పరిస్థితులు. సరే, నేను ఎవరిని తప్పుపట్టలే, ఎవరి గురించి మనం అనవసరమైన చర్చ చేయడం అనవసరం. రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం చేసి ఇది చేయాలన్నాడు. వారు తెలంగాణలో పాదయాత్ర చేసిన సందర్భంగా దాదాపుగా 400 కిలోమీటర్లు, మొత్తం జాతీయ స్థాయిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు 150 రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు 22-23 రోజులు తెలంగాణ రాష్ట్రంలో చేసిన దాదాపుగా 400 రోజులు మక్తల్లో కృష్ణానది దాటుకుంటూ మహారాష్ట్రకి వారు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ప్రతి సందర్భంలో మాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి, మేము కులగణన చేసి జనగణన కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట చెప్పారు. అదే మాటతోనే మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. మీ అందరి సహకారం ఉండబట్టే ఈరోజు ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి మీ సహకారం ఉండి ఏర్పడ్డ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరంలోనే సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఫిబ్రవరి 4, 2024 నాడు మొట్టమొదట శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రక్రియ మొదలుపెట్టింది. ఫిబ్రవరి 4, 2025 నాడు మొత్తం సేకరించేసి సభలో తిరిగి మళ్ళీ మొత్తం లెక్కలతో సహా ఫిబ్రవరి 4, 2025 నాడు ప్రవేశపెట్టడమే కాకుండా ఇది ఒక సోషల్ జస్టిస్ డేగా మనము ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న, మీరు ఆందోళన చెందుతున్న అంశానికి ఫిబ్రవరి 4 అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇది ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఫిబ్రవరి 4న ఒక సోషల్ జస్టిస్ డే కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రక్రియలు చాలామందికి చాలా అనుమానాలు ఉండొచ్చు. దానికి మీ అనుభవాలు మీ అనుభవాలను నేను తప్పు పట్టడం లేదు. ఈ కులగణనకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టిండు. అందులో పొన్నం మా సభ్యులను సభ్యులుగానే పెట్టిండ్రు. ఇది ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుందని ఒకరికి అనుమానం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని రాహుల్ గాంధీ సంపూర్ణ చేసుకునే సీనియర్ క్యాబినెట్ కలీగ్ మినిస్టర్. అందరితోని సత్సంబంధాలు ఉన్నాయి. అధికారులను కూడా కూర్చోబెట్టి పని చేయించగలిగిన నైపుణ్యం ఉంది. ఇప్పుడు మనం ఎవరినైనా చైర్మన్ చేసి వాళ్ళకి సీరియస్గా ఈ ఆఫీసర్స్ చిరంజీవి గారికి తెలుసు, వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా లాను బెండ్ చేయగలరు, లాను బ్రేక్ కూడా చేయగలరు. కాకపోతే వాళ్ళు బెండ్ చేస్తురా బ్రేక్ చేస్తురా అని తెలుసుకోగలిగిన వాళ్ళు పైన ఉంటే దాన్ని కొంచెం ఒక లైన్లో నడపడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి, అన్న ఇది నా అభిప్రాయం కాదు, ఇది రాహుల్ గాంధీ గారి అభిప్రాయం. సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మీరు కానీ నేను కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేను కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనను నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు కూర్చొని దీన్ని పక్కడ్బందీగా చేయండి అని చెప్పి మేము కొన్ని చర్యలు చేపట్టినాం. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు ఇతర మిత్రులు కోర్టులో కేసు వేసి దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయించాలని కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. వెంబడే మా అధికారులు మా ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. సార్, దాంట్లో ఆర్డర్లో పెద్ద విషయం లేదు, మనం కంటెస్ట్ చేస్తే దాన్ని కొట్టేయచ్చు అని. కూర్చోండి అని టీ తెప్పించి అడిగిన, ఎందుకు కొట్టేపియాలని అడిగిన. అంటే మనం ఏదైనా ఈ బీసీల లెక్కలు వేసే దాంట్లో మనకి ఏమైనా ఆలోచన పరంగా చెయ్యొద్దు, చేసినట్టు నటించాలని ఏమన్నా ఉన్నదా అని అడిగిన అధికారులు. అంటే అది మీకే తెలవాలి కదా సార్ అన్నారు.
మరి నాకు తెలిసినప్పుడు నేను నిర్ణయం చేస్తా, మీరు కొట్టేపిచ్చే దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మనం ఈ లెక్క పక్కాగా తేల్చాలనుకున్నప్పుడు ఒకవేళ కోర్టు ఆదేశాలు ఇచ్చి డెడికేటెడ్ కమిషన్ ఏమన్నారు, ఎస్ ఆ డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అది బీసీల నుంచే వేయండి అని వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫాదర్ కంట్రిబ్యూషన్ మీకు అందరికీ తెలుసు. సో పక్కగా పనిచేసే ఒక అతన్ని, ఒక ఐఏఎస్ అధికారిని డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్గా, వన్ మ్యాన్ కమిషన్గా, ఎందుకంటే చాలామంది నేస్తే గందరగోళం అవుతుందని చెప్పి వేసి ఆయన టైం ఫ్రేమ్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన ఒక టైం ఫ్రేమ్ ఇచ్చిన, ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా తేల్చాల్సిందే. కమిషన్లు ఏవేసినా నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు నడుస్తూనే ఉంటాయి, రిపోర్ట్లు మాత్రం రావు. చాలామంది కమిషన్ వేసిందంటే అది కాలగర్భంలో కలిసిపోతుందని ఒక అభిప్రాయం. నేను స్పష్టంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసేటప్పుడు టైం ఫ్రేమ్ పెట్టిన, కమిషన్ చైర్మన్ అపాయింట్ చేసినప్పుడు టైం ఫ్రేమ్ పెట్టిన. విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో 24/7 పనిచేయాలి. మీకు అన్ని వ్యవస్థల్ని అన్ని రకాలుగా అన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చినాం. మీరు స్టేక్ హోల్డర్స్ సమావేశాలు పెట్టుర్రి, జిల్లాలలో సమావేశాలు పెట్టుర్రి, ఎవరెవరు వస్తారో కలవండి, సెక్రటేరియట్లో మీరు కలవండి, చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు, అందరికీ, మంత్రులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ వచ్చినాం. దాన్ని శాశ్వతంగా ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకెళ్ళాలి. అన్ని లెక్కలేసి అది మా దగ్గర దాచిపెట్టుకున్నా, లేకపోతే అన్ని లెక్కలేసి సమగ్ర కుటుంబ సర్వేలాగా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ ఒక సీక్రెట్ డాక్యుమెంట్ కింద కాన్స్టిట్యున్సీలో గౌడ్లు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ముదిరాజులు ఎంతమంది ఉన్నారు లెక్క చూసుకొని రాజకీయ ప్రయోజనం పొందేసి దాన్ని దాచిపెట్టుకొని మళ్ళీ లాకర్లో పెట్టుకునే విధానం వద్దు. దీనికి ప్రాపర్గా లాజికల్గా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని ఆలోచన చేసి మొదటి రౌండ్ చేసిన తర్వాత మళ్ళా కొంతమంది చేసుకున్నారు, చేసుకోలేరు. మాకు పారదర్శకత ఉన్నప్పుడు మళ్ళీ చేసుకుంటాం అంటే మనకు వద్దనేది ఏమున్నది. అందుకే రెండో విడత కూడా మళ్ళీ 15 రోజులు సమయం ఇచ్చిన. ఎవరైనా గతంలో చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, దుర్బుద్ధి ఉండి చేసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియక చేసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలిసినా సమయం దొరక్కపోవడం వల్ల, వివిధ కారణాల చేత అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొంతమంది. దాన్ని ఇంకా పారదర్శకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, మీరు జస్ట్ ఫోన్ చేస్తే మేము అధికారులను పంపిస్తామని. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులలో కౌంటర్లు పెట్టినాం. చదువుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, మీరు ఏడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఆఫీస్లో ఉండే మీ కంప్యూటర్ నుంచే మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి, మీ అన్ని వివరాలను కూడా సేకరిస్తాం. ఎందుకు అనంటే దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ పక్కా డాక్యుమెంట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రేపు పొద్దుగాల ఏ స్క్రూటినీ వచ్చి